హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేయాలి. వేసిన తర్వాత పాలు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి, హాట్గా కాకుండా 10 నిమిషాల పాటు సైడ్న పెట్టుకోవాలి. ఆ తర్వాత సైడ్న పెట్టుకున్న తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. ముందుగా పంచదార పాకం ఈ విధంగా తయారు చేసుకోవాలి. కళాయిలో నూనె వేసుకొని మీడియం సైజులో పెట్టుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. కొంచెం అటు ఇటు కదిలేటట్లుగా గ్యాప్ తీసుకోవాలి. అలాగే మనం చేయకపోతే లోపల ముద్దగా ఉండిపోతుంది. 4 వైపులు కలపడానికి కూడా మనకు సరిగ్గా అవ్వదు, మంచిగా అవ్వదు. ఇలా ఒకటికొకటి వేసిన తర్వాత మెల్లగా మనము 4 వైపులా కలుపుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కలపాలి. ఇలా కలపకపోతే ఒక సైడ్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ సరిగ్గా ఉడకదు, ముద్దగా ఉండిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు. గ్యాస్ని మాత్రం మీడియం సైజులోనే ఉంచాలి లాస్ట్ వరకు. ఈ విధంగా రెడ్ కలర్ రావాలి. ముందుగా తీసుకునే పాకంలో 4 గంటల సేపు ఉంచాలి. గులాబ్ జామ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.